ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'డ్రాగన్' మూవీ టైటిల్ కార్డ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆ టైటిల్ కార్డ్ చూద్దాం మనం ఎలా ఉందో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి. 3 అక్షరాల్ని నీ పేరులోంచి తీసేసి అక్కడ ఒక ఓ పెట్టావంటే నీ అయ్య నువ్వు ఫైర్ రా. చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద కష్టం లేకుండా. కాబట్టి మీరు వీలుంటే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో చేయాల్సింది మనం నోడ్ యాప్లో. మీ దగ్గర ఒకవేళ నోడ్ యాప్ లేకపోతే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి అక్కడ సంతోష్ ఆర్సీఎఫ్ అని సెర్చ్ చేసి ఆ సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్లో మీరైతే నోడ్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ చెప్పని అర్థం చేసుకోండి ప్లీజ్. డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ ఇచ్చాను కదా, దానైతే మనమైతే ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ అయితే నోడ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. నోడ్ యాప్ చెప్పాను కదా, ఒకవేళ లేకపోతే అక్కడ ఉంది, చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకైతే న్యూ అండ్ ఇంపోర్ట్ అని ఉంటుంది. మీరు ఎక్కువ కష్టపడకండి. ఇక్కడ మనకు ఇంపోర్ట్ అని కనిపిస్తుందా మీకు, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు లోడ్ ప్రాజెక్ట్ జిప్ అని ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ నుంచి మీరైతే ఏదైతే మనకు ప్రాజెక్ట్ ఉందో, అంటే ఏదైతే ఇది ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాగన్ ఆర్సీఎఫ్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, వెయిట్ చేయండి, కొంచెం లోడింగ్ కూడా తీసుకుంటుంది. ఓకే, తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, అక్కడ మీకు వచ్చేస్తుంది ప్రాజెక్ట్, దాన్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఫాంట్ కూడా ఏం అంత అవసరం ఉండదు కాబట్టి అందులోనే ఉంటుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ ఈ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు పైన లేయర్స్ కనిపిస్తుందా, ఈ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎడిట్ హెయిర్ అని ఉందా, ఇక్కడ కనిపిస్తుందా మీకు. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు 2 నేమ్స్ అయితే కనిపిస్తుంది. టెక్స్ట్ ఎడిటింగ్స్ అని ఒకటి ఉంటుంది, డ్రాగన్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ డ్రాగన్ టెక్స్ట్ అని ఉంది కదా, అందులో మీరు ఫస్ట్ టైటిల్ యాడ్ చేసుకోండి. ఏదైనా మీ క్యూట్ నేమ్ ఏదైనా ఉంటే, అంటే మీ యొక్క వర్డ్స్. ఎగ్జాంపుల్గా నేను ఆర్సీఎఫ్ అని పెట్టాను కదా, ఆర్సీఎఫ్ కాకుండా మీరు సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఆర్సీఎఫ్ వద్దులే, ఆర్ఎస్కే అని పెట్టాను. పెట్టిన తర్వాత అది చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు చేంజ్ కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఓకే, ఆర్ఎస్కే అని, దాని పక్కన టెక్స్ట్ ఎడిట్ అని ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సంతోష్ అనే నేమ్ ఉంటుంది. ఆ సంతోష్ అనే నేమ్ని రిమూవ్ చేసి మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు. రాహుల్ పెట్టాను. వీలుంటే క్యాపిటల్ లెటర్లో పెట్టండి. ఇప్పుడు చూడండి, కొంచెం చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఒకవేళ మీకు కొంచెం సెంటర్లోనే కావాలని అనుకుంటే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని నుంచి మీరు మూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్ అయితే ఉంటుంది. పొజిషన్ కానీ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఈ పొజిషన్ని చేంజ్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్ ఇక్కడ పడుతుంది, ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ పడుతుంటుంది, దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, రాహుల్ అనే నేమ్ అయితే చేంజ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనకు హోమ్ పక్కన ఒక డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది. ఓకేనా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ప్లే కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో అనేది మనకైతే సేవ్ అవుతుంది. మీకు ఐడియా ఉంది ఇది ఎలా సేవ్ చేసుకోవాలనేది. ఓకే, మీరు ఇక్కడనే ఉండాలి. మీరు అలర్ట్ మోషన్ లాగా యాప్ నుంచి బయటికి వస్తే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అది ఎక్స్పోర్ట్ అయ్యే వరకు అక్కడనే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. ఎక్స్పోర్ట్ చేసేయండి మీరు. దాని తర్వాత నేనైతే 9:16 రేషియో అయితే తీసుకుంటున్నా. ఓకే, తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఐడియో లింక్ అయితే ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే వేరే ఐడియో యాడ్ చేసినా నో ప్రాబ్లం. చేసిన తర్వాత కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేస్తా. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆర్సీఎఫ్ అని ఉంది. ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మన సాంగ్ని బట్టి. ఓకే, ఇక్కడైతే కొంచెం స్లో చేస్తున్నాను నేను. చేసిన తర్వాత ఇదే ఫోటో అదే వీడియోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకుని, దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ ర్యాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటుంది. టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటుంది. దాన్ని మనమైతే ఒక 9 అలా ఆ మధ్యలో చేసుకుంటే అది షేక్ అవుతూ ఉంటుంది, సూపర్ లుక్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇలాగైతే సూపర్ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నోడ్ యాప్ అయితే ఎక్కడ ఉంది చెక్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు.